యేసు ప్రభు దారిలో అలాగే వెళ్తుండగా కొంతమంది జనాలు గుంపులు కింద అక్కడ కూడిరి. అయితే అది ఆ ప్రాంతంలోన ఎక్కువ రాళ్ళు రప్పలు చెట్లు శ్యామలు అన్నీ ఉన్నాయి. అక్కడ అలాగా వెళ్తుండగా ఇంకా జనాలు కూడి ఉండేప్పుడు కొంతమంది యేసుప్రభువుని చూడడానికి వస్తుండేవాళ్ళు. అయితే హైట్గా ఉన్నవాళ్ళు యేసుప్రభువుని చూశారు, చూడగలుగుతారు. మరి పొట్టుగా ఉన్న వాళ్ళ విషయం చూడడం కొద్ది కష్టమవుతూ ఉంటుంది. అయితే అప్పుడు యేసుప్రభువుకి తెలియదా? ఆయన చెయ్యెత్తి అలాగే వెళ్తుండగా ఒక చెట్టు మీద ఒక ఆయన కనిపిస్తాడు. అలాగే అక్కడికే యేసుప్రభు వెళ్ళాడు. ఎప్పుడైనా రక్షణ మనకి వస్తుంది, దేవుడు కనికరం మన మీద ఉంటుంది. దేవుడు మనల్ని చూడడేమో, దేవుడు మన పట్టింపు చేసుకోలేదు. రాజకీయ నాయకులు అనుకుంటాంటారు పట్టింపు చేసుకోకపోవడానికి. దేవుడు ఆయన ఎక్కడైతే ఆయన గురించి ఎదురు చూసి అంత ఆసక్తిగా ఉన్నాడో అటువైపు ఆయన యేసు ప్రభు అలాగే వెళ్తూనే ఉన్నాడు. చెయ్యెత్తాడు. అక్కడ చెట్టు మీద ఆయన కూర్చున్నాడు. అదే మేడి చెట్టు మీద. ఆయనే పుట్టి జక్కయ్య పొట్టుగా ఉన్నాడు కనుక ఆయనకి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి, ఆయన కనబడ్డాని దూరం నుంచి ఒక చెట్టుకి కూర్చున్నాడు. ప్రభువుకి తెలియదా తన ఒక బిడ్డలు ఎక్కడ ఉన్నారు, నా గురించి ఎక్కడ ఎదురు చూస్తున్నారు అనే విషయం దేవునికి తెలుసు. అప్పుడు ఆయన్ని, జక్కయ్య నీవు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పాడు. చెప్పగానే సంతోషంగా వచ్చి జక్కయ్య కిందకి దిగాడు. దాన్ని పక్కి చేర్చుకున్నాడు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఒక్క మనిషి మన ఇంట్లో ఉన్నాడు, రక్షణ పడాలి అనుకుంటే అలా కుటుంబమే రక్షణ పడుతుంది. అవును, నేను విశ్వబ్రాహ్మణుడు. నేను 20 సంవత్సరాల టైం అప్పుడు నాకు దెయ్యాలతో వాటితోని అనారోగ్య పరిస్థితి, చనిపోయిన పరిస్థితి అప్పుడు ఎన్నో హాస్పిటల్కి అనేది తిరిగినా ఎక్కడ కూడా స్వస్థ ఇవన్నీ సరిగ్గా జరగలేదు. మెంటలోడి కింద ఉండేవాడు. నిజంగా నాకు అర్థమయ్యేది కాదు. యేసుప్రభు దర్శించిన తర్వాత ఆరోగ్యం, సాతాను నుంచి విడుదల ఎన్నో జరిగాయి. అప్పటి నుంచి ఆయనే దేవుడే నేను నమ్మిన తర్వాత మా అమ్మగారిని కూడాను ఊర్లో ఉండేది. అమ్మగారు రోజు ఇంటింపుగా దేవుడు పటాలే మొక్కుతుండేది. అమ్మ ఈ భూమి మీద కొన్ని శక్తులు ఉన్నాయి. చిన్నోడు నేను 20 సంవత్సరాలు ఉంటుంది, 20 years. అమ్మ ఇవన్నీ మొక్కుతూనే ఉన్నావు, ఇవన్నీ దేవుళ్ళు కావు. ఈ భూమి మీద సాతాను చేతులు వచ్చేస్తే విడిపెడితే మొక్కకూడదు. అది ఇట్లకి వాస్తు ఉందా అందాను. వాస్తు ఉందా నాను? దేవుని ప్రార్థించడానికి కూడా వాస్తు ఉందా? ఇటు తిరగాలి ఏంటి ఉంది? ఏది పడితే అది మొక్కడం కాదు. ఇక్కడ మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను. మక్కా ఉంది, మక్కాలోన కాబా ఉంది. కాబా 4 పలకలు కానీ స్కేర్గా ఉంటుంది. అంతకుముందు జమ్ బావి అక్కడ ఉంది. అక్కడ నీరు ఎప్పుడు కూడా పాడవదు, తరతరాలకు కూడాను. అయితే అది ఆ బావి నీరు ఎక్కడ పడుద్దో తెలుసండి? వాస్తు ఉందా లేదని చాలామంది అనుకుంటారు. ఈశాన్యం మూలలో పడుద్ది. పరలోకం నుంచి 4 రాళ్ళు లాంటివి పడినట్టవి వైట్గా ఉండేవి. అది మానవుడికి పాపం ఎక్కువైపోవడం వలన ఆ రాళ్ళు నల్లగా అయిపోయేవి. 4 సెట్ చేసి, అదే ముస్లిమ్స్లో మక్కా ఒక్కసారైనా ఎప్పుడైనా వెళ్ళాలి అంటారు. మక్కా వెళ్ళి తీరుతారు. ఆ రాయిని ముడితే పవిత్రత. అది ఆదాం అలేషా షలాం వారు తాలూకు అంటారు. అదే ఆదాం అవ్వ అని బైబిల్ ఉంది. మనముతో ఫస్ట్ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మనమే సృష్టిలో మొదట అన్నమాట. వాళ్ళు నిర్మించారు. దేవుడు ఎటు ఉండాలి ఏంటి, ఆ ప్రాంతంలోనే జెరూసలేం, ఆ ప్రాంతంలోనే దేవుడు పుట్టిన ఏరియా. మరి అప్పుడు అది చిన్న పాకలాగుండి తర్వాత గుడ్లు రంగురంగులు కలిపేవాడు. అది కాబా. ఈ రోజున బంగారం 250 kg బంగారంతో దాన్ని అలంకరించారు. ఓకపోతే రాళ్ళని జనాలు అక్కడ ఉంటారు. ఈశాన్యం మూలలోన ఆ రాళ్ళు అనేవి ఉంటాయి. నీరు కూడా జంజం బావి నీరు ఉంటుంది. ఆ నీరు ముడితే పవిత్రత. ఇదేంటి క్రిస్టియన్స్ ఇలా చెప్తారు అనుకో. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఒకే చెట్టు 2 జడ్లు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అది నాకు ఎవరైనా నేర్పారనుకుంటారు. ఇవి దేవుని ప్రవక్తలు అంటారు. దేవుని కళ్ళ ద్వారా అట్లా అర్థాలు ఉంటాయి. ఇంకా మీకు నమ్మవలసిన విషయం ఇంకోటి చెప్తా. సికింద్రాబాదు అల్ఫా వట్ అని కిందని పాలికా బజార్ ఉంది. నేను టైలరింగ్ మాస్టర్ కింద వెళ్ళాను.
నేను దర్శనాన్ని చూస్తాను చెప్తుంటారు. వాళ్ళకి ముస్లిమ్స్, ఆమెకి చాలా కష్టాల్లో వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను చెప్పాను, అమ్మ నువ్వేదో ఒక వాటర్ ఇలా జల్లుకుంటాను నీ కష్టాలు పోయేవా అన్నాను నేను. అదేంటి నీకు తెలిసి నువ్వు క్రిస్టియన్స్ కదా అన్నది. నేనేం చెప్పానమ్మా, నువ్వు వాటర్ నువ్వు ఇలా జల్లుకున్నట్టు ఒక దర్శనం వచ్చింది అన్నాను. బాబు జంజం బావితాలకు వాటర్ తెచ్చుకున్నాము, అది ఇలా జల్లితే అది ఆదామవ్వాలేష అప్పటి నుంచి ఉన్నది అనమాట. అది జల్లితే మనకు పవిత్ర కలుగుతుంది అన్నది ఆవిడ. అంటే ఏంటి, బైబిల్లో ఉన్నది అల్లా ఒకటే, వేరే కాదు. ఆయన మర్రి చెట్టు అయితే తనకు ఓడల్లాగా యేసు ప్రభు దావీదు ఏరిసిగురు అన్నాడు, కానీ దావీదుని నేను గొప్పవాడిని ఎప్పుడూ అనలేదు. ఏరిసిగురు అంటే దేవుని ఒక వచనాలు వాక్యాలు ఒక సిగిరింపు విషయంలో వచ్చి మన సిగిరింపు చేయొచ్చున్నాయి. కానీ మొదట ఉంది, యేసు రాకముందు దేవుడు లేడా, అలా అంటే ఉన్నవాడు అనువాడని అర్థం అంతే. అయితే నాకు దర్శనం వాళ్ళ దేవుడు చూపించిన అప్పుడు నమ్మారు ఆవిడ. బాబు యేసుప్రభు గొప్పవాడు మీకు చూపించారు. యేసుప్రభు అంతా ఒకే ఆత్మమ్మ, పరిశుద్ధ ఆత్మశక్తి అంతను. సరే పక్కన పెడదాం. సరే, మనిషికి రక్షణ అనేది హృదయానికి కావాలి. అంటే రెడ్డిలు కూడా చాలామంది క్రిస్టియన్స్లో మతంలో మారుతారు, ముస్లిమ్స్లో మారలేదు అనుకుంటారా. హైదరాబాద్లో అల్ఫావాట్లో రెడ్డి లైన్ కూడా ఒక ఆయన అందులోకి మారాడు. చాలా బాగా చెప్తాడు. చాలామంది మారిన ఉన్నారు హిందూ యాక్టివిటీలోనే, ఆ ముస్లిమ్స్ దీంట్లోకి మారిన ఉన్నారు. చాలా కఠినమైనవి ఉంటాయి అందులోనే, అవి తట్టుకోలేక అందులోకి వెళ్ళరు. సున్నతి చేయడం, శరీర ప్రైవేట్ పార్ట్ కట్ చేయడం చిన్నది. అలాగే కొన్ని పరిశుద్ధంగా జీవించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రైడే వచ్చేసరికి బూత్ మాటలు కూడా ఏమి ఉండకూడదు. వెంటనే పాటలు వచ్చిన ఆపి వెంటనే ఎక్కడైతే నమాజ్ జరుగుతుందో నమాజ్ రోజుకి 5 సార్లు చేయడం, అలాగే ఉంటాయి. సరే పక్కన పెడదాం. ఇక్కడ రక్షణ అనేది జక్కి చెప్పారు ఆయన, నేడు నీ ఇంటికి రక్షణ ఇవ్వచ్చు ఉన్నది. ఈ రక్షణ అనేది మనిషికి ఉండాలి. దేవుని ఎప్పుడు స్తుతించి ఆరాధించి నడుస్తానో పరిశుద్ధ ఆత్మశక్తి మళ్ళీ ఉంటుంది. ప్రతి క్షణం 24 గంటల్లో కనీసం 3 6 18 అయితే 24 3 4 అవి మొత్తం 3 8 24 8 గంటలైన దేవునికి మనం అర్పించాలి. అంటే మధ్య మధ్యలో అంటే ప్రార్థన, స్తుతి, ఆరాధన, యేసు రక్తం స్తుతి అనుకో మన జీవితంలో నడవాలి. అప్పుడు ఆత్మ మనలో నివసిస్తుంటుంది. అది మనకు రక్షణ. మనం చనిపోయినా ఆత్మ పరలోకి వెళ్తుంది. మనం స్టాండర్డే 1000 సంవత్సరాలు బతుకుతాం, కోటే తెలియదు, ఎప్పుడు సాగు అవుతుందో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మావాడే ఒక ఉదయం ఫోన్ చేశారు, తెలుసా మీకు లారీ వచ్చి కొట్టుకెళ్ళిపోయింది ఆయన్ని అని ఒక ఆవిడ మా వాళ్ళు ఫోన్ చేశారు. నేను మొన్నటి వరకు బాగానే నిన్నే చనిపోయాడు. అలాగే నెట్టు ఆత్మరక్షణ మనిషికి తప్పనిసరిగాను కావాలి. అందుకే నీ ఇంటికి నేడు రక్షణ ఇచ్చి ఉన్నది అని పొట్టి జక్కీకి చెప్పాడు. ఆయన ఎంతో ఆసక్తిగా వెళ్ళాడు. ఇంటందరిని ఆయన రక్షించుకుంది కాకున్నాను ఇంటందరికీ రక్షణ తీసుకొచ్చాడు. చాలామంది ఏం చేస్తారంటే ఈ బ్రతకడానికి కోసం ఇన్సూరెన్స్ ఉందా, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, డెత్ ఇన్సూరెన్స్ కట్టాలి, అవి ఇవి బోర్డు కాగితాలు కడతారు ఈ భూమి మీద. అవి ఎప్పుడు వస్తాయి? ఒకళ్ళు అనారోగ్య పరిస్థితి అయిపోయినప్పుడు డెత్ ఇన్సూరెన్స్ ఇదే ఉంటాయి కదా, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. ఆ అనారోగ్య ఇప్పుడు హాస్పిటల్లో ఖర్చులు ఇస్తారు కొంత హాస్పిటల్కి. లేదు చనిపోతే ఇంట్లో కొంత ఆడికేం లేదు, ఎంత పెద్ద సమాధి కడితే ఉపయోగం ఉంది? అగ్గి ఆత్మీయులు అగ్గిలో కాలిపోతుంటే ఎంత పెద్ద సమాధి అయినా ఉపయోగం లేదు. రక్షణని హృదయంలో పెట్టుకోవాలి. ఈ భూమి మీద ఈ శరీరం స్టాండర్డ్ కాదు. 1000 సంవత్సరాలు బతుకుతాం అనుకుంటాం. ఈ ఇన్సూరెన్స్ అన్నీ కడుతాం. మనిషి కన్ను మూస్తే ఎవరికి ఏ డబ్బు వస్తుంది, ఎంతమంది పుట్టి చచ్చినారో తెలియదు, ఏమైపోతుందో తెలియదు. ఆ డబ్బులు ఆడికొస్తున్నాయో వీడికొస్తారో, వాడు వచ్చి ఏం చేస్తాడు, రాకపోతే ఏం చేస్తాడు. లేకపోయినా బ్రతుకుతారు, ఉన్నా బతుకుతారు. కానీ ఆత్మరక్షణ ఎవరిస్తారు? ఏసయ్యే. డబ్బుతో రాదు అది. బ్రతికినాలే డబ్బు కావాలి. బ్రతికి అయిపోయిన తర్వాత తిన్నాడికి బిర్యానీ ఎందుకు? ఒక ఆయన ఉన్నాడు బాగా మంత్రాలు చదువుతాం మా ఫ్రెండే, అరే ఎప్పుడు బిర్యానీ తినరా అని ఇచ్చాను నేను. మేము మంత్రాలు చదువుతున్నా తినవయ్యా అన్నాడు. అలాగేనట్టు వాళ్ళకి అవసరం లేదు ఎందుకు బిర్యానీలు. అలాగేనట్టు డబ్బే అవసరం లేదు మనిషి చనిపోయిన తర్వాత, కొంతమందికి అవసరం లేదు. కానీ బతికిన అన్నాలు. కానీ చనిపోతే వెంటనే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అదే రక్షణ. అదే యేసు ప్రభు ప్రకటించింది. ఇన్ని దేశాల్లోనే ఎవరో దేవుడు ఎందుకు గుర్తు చేసుకోండి. 249 దేశాల్లో 160 దేశాలు క్రైస్తవులు. అంటే వీళ్ళంతా అమాయకుల, తెలివి లేని వాళ్ళ. అలాగే ముస్లిమ్స్ 100 దేశాలు, వాళ్ళు తెలివి లేని వాళ్ళ. చిల్లరమ్మలు అక్కడక్కడ ఉన్నారు వీళ్ళందరూ, వీళ్ళు తెలివి ఉన్న వాళ్ళ. అసలు క్రీస్తు శకము క్రీస్తు పూర్వమని ఎవరు పుట్టినా ఎవరు చనిపోయినా ఈ రోజున భూమి మీద ఎవరైనా చదువుకున్నోడికి లేనోడికి అందరికి అదే నడుస్తుంది.
కాబట్టి యేసు నీ ఇంటికి రక్షణ కలిగి ఉన్నది అని చెప్పి ప్రార్థన చేయండి. ఆయన కనిపిస్తాడు, ఆయన మాట్లాడతాడు. ఆయన శక్తివంతుడు, రియల్ అయిన గాడ్, నిజమైన దేవుడు. మన ఇంటికి రక్షణ ఉందా? ఇన్సూరెన్స్ మనం పెట్టుకొని మన తర్వాత చనిపోయిన తర్వాత ఎవడైనా చూస్తారు ఫ్యామిలీ వెళ్ళి, చనిపోయిన తర్వాత కొంత రక్షణ ఉండాలి కదా అని చాలామంది ఇన్సూరెన్స్ చేయిస్తారు. చనిపోయిన తర్వాత రక్షణ ఉండాలని. కానీ ఈడ ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుందో ఆత్మరక్షణ లేదే. అది ఉచితంగా యేసు ప్రయోగిస్తామంటాడు ఆత్మరక్షణ. కాబట్టి రక్షణ యేసు ప్రవేశిస్తాడు. యేసు వైపు మనం ప్రార్థన చెయ్యండి, ఆ రక్షణ పొందండి.